హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ తెలిసిన కానీ చాలామందికి తెలియని ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పుకుందాం. అదే ఖర్జూరం. ఖర్జూరం రోజుకి 4 నుంచి 2 లేదా 3 వరకు తింటే ఎంతవరకు ఆరోగ్యానికి ఉపయోగమో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఖర్జూరాలు ఎవరెవరు తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి లాంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఫస్టే ఇది రక్తహీనతను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తహీనత ఉన్నవారు వైద్యుల సలహాతో సమతుల్యమైన ఖర్జూరాన్ని చేర్చుకోవచ్చు. ఈ ఖర్జూరం మెల్లిమెల్లిగా మన రక్తాన్ని సమతుల్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తహీనత తగ్గించడంలో ఇది చాలా మంచి ఆహారమని చెప్పవచ్చు. ఇది శక్తిని పెంచుతుంది. ఖర్జూరంలో ఉండే సహజమైన చక్కెరలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. అందుకే అలసటగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసే ముందు 2 ఖర్జూరాలు తినడం వల్ల మనకు చాలా ఎనర్జీ వస్తుంది. బాగా నీరసంగా ఉండి అలసటగా ఉండడం అప్పుడు కూడా మనం దీనిని తినవచ్చు. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. ఇందులో పొటాషియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా పాటించి దాని మేరకు ఈ ఖర్జూరాన్ని తీసుకోవాలి. గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంచెం షుగర్ వ్యాధి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి తీసుకోవడం ఎంతో మంచిది. ఈ ఖర్జూరాలు రోజు పాలల్లో కలుపుకుని తింటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇవి శరీరానికి కావలసిన కణాలను రక్షించడంలో సహాయపడతాయి. మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇవి చాలా ఉపయోగపడి కండరాలు, ఎముకలు బలానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలకు, మన దంతాలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. మనకి బలమైన కండరాలను అందిస్తాయి. పాలల్లో వీటిని కలుపుకు తాగడం వల్ల ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు వీటిని తగ్గించడమే మంచిది. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. జుట్టు ఊడిపోయే సమస్య ఉన్న వాళ్ళకు కూడా, ఈ ఐరన్ లోపం వల్ల ఉండే సమస్య ఉన్న వాళ్ళు కూడా మనం ఖర్జూరం తినవచ్చు. దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జీర్ణక్రియకు కూడా ఇది చాలా మంచిది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. గట్ వ్యవస్థని బాగా ఆరోగ్యంగా పెంపొందిస్తుంది. కాబట్టి మనం దీన్ని తినవచ్చు. ఎముకలను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఖర్జూరం రోజుకి 2 నుండి 4 తినడం చాలా మందికి సరిపోతుంది. ఉదయం అల్పాహారం తర్వాత లేదా సాయంత్రం స్నాక్గా తినవచ్చు. పాలల్లో నానబెట్టి తినడం కూడా చాలామంది ఇష్టపడతారు. కానీ ప్రతిరోజు ఇదే పనిగా ఎక్కువగా ఖర్జూరాలు తినడం అంత మంచిది కాదు. కేవలం మీ ఆరోగ్యాన్ని బట్టి 2 నుంచి లేదా 4 వరకు మాత్రమే వీటిని రోజు తినడం అలవాటు చేసుకోవాలి. ఎవరెవరు తినాలి? ఖర్జూరం సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని చాలా అంతకు మించి ఎక్కువగా తినకూడదు. అది కూడా తినాలంటే డాక్టర్ గారి సలహా తీసుకుని తినడమే మంచిది. ఎండు ఖర్జూరాలు మాత్రం 2 పిక్కల వరకు తినచ్చు. ఎందుకంటే ఎండు ఖర్జూరాల్లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎండు ఖర్జూరాలు చాలా ఆరోగ్యానికి మంచిది. మనకి నేరేడు పిక్కల మాదిరిగానే ఈ ఖర్జూరం పిక్కలు కూడా పౌడర్ చేసి డబ్బాల్లో స్టోర్ చేసుకుని దాన్ని కూడా ఈ మధ్య జనాలు వాడుతూ ఉన్నారు. ఇది కూడా నేరేడు పిక్కలో ఎలా ఇన్సులిన్స్ ఉత్పత్తి చేస్తుందో అలాగే ఖర్జూరం పిక్కల్లో కూడా సేమ్ దీనిలో ఉండే ఖర్జూరంలో ఉండే పోషక విలువలన్నీ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ఖర్జూరాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా ఉపయోగకరమైన ఈ ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రతిరోజు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని తినడం వల్ల కూడా మంచిది. ఆ తర్వాత ఈ ఖర్జూరం ప్రతిరోజు తినడం వల్ల డైజెషన్ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. తద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అలసటగా నీరసంగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఖర్జూరం తినడం వల్ల మంచి ఆరోగ్యం
ఉంటుంది. అల్టిమేట్ మధుమేహం దరి చేరవు. ఎముకలు బలంగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వ్యాధుల బారి నుండి పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయంలో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దీంట్లో కామెంట్ చేయగలరు.